కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ దేశంలోనే మొట్టమొదటి లోకల్ ఏరియా బ్యాంక్ అని, బ్యాంక్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను బ్రాంచ్ ఆవరణలో ఘనంగా జరుపుకుంది. సమాజానికి 25 సంవత్సరాల నమ్మకమైన బ్యాంకింగ్ సేవలను అందించిన కోస్టల్ బ్యాంక్ వేడుకలు ఆత్మీయ ఆహ్వానితుల సమక్షంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కస్టమర్ల శ్రేయోభిలాషులు మరియు ఉద్యోగుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్యాంక్ మేనేజర్ ఎంవిఐ మాధురి స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ 1999లో బ్యాంకు స్థాపన లక్ష్యాలు, ఇంతవరకు జరిగిన విజయవంతమైన ప్రయాణం మరియు చిన్న ప్రాంతీయ బ్యాంక్ నుండి ప్రస్తుతం ఆర్థికంగా సుస్థిరమైన బ్యాంక్గా ఎదిగిన క్రమాన్ని వివరించారు. తమ ఈ అనంత ప్రయాణంలో ఈ మహత్తరమైన మైలురాయిని వేడుకగా జరుపుకోవడానికి తాము గర్విస్తున్నామని మేనేజర్ మాధురి చెప్పారు. తమ కస్టమర్ల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం మరియు సమాజానికి మద్దతు తమకు మరెన్నో సంవత్సరాల సేవలు అందించడానికి ప్రేరణనిచ్చాయని అన్నారు. స్థానిక కస్టమర్లకు అనుగుణంగా ప్రత్యేకమైన బ్యాంకింగ్ పరిష్కారాలు, డిజిటల్ మార్పులు మరియు వినూత్న ఉత్పత్తులను అందించడంలో బ్యాంక్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. అనంతరం 5 సంవత్సరాల కోసం బ్యాంక్ యాజమాన్యం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో 120 శాఖల నెట్వర్క్ విస్తరణ మరియు పొరుగు రాష్ట్రాలకు విస్తరణ ఉంటుందని చెప్పారు. తర్వాత కొన్ని ఆ కష్టాల నుంచి మనం అందరం విముక్తులు అవడం కోసం చాలా న్యాచురల్గా ఈ కెలామిటీస్ అన్నీ రావడం వల్ల బ్యాంక్స్ అనేవి పెరిగినాయి. మనం గ్రో అవుతూ వచ్చాము, మన సంస్కృతి పెరిగింది, చదువుకోవడం అలవాటైంది, సొసైటీ పెరిగింది, మనం పెరిగాము, అందరికీ అన్ని అవసరాలు పెరిగింది. మనిషికి ప్రతి ఇంట్లో గ్యాస్ ఎంత అవసరమైందో వంటకి రోజు తినడానికి బ్యాంక్ అకౌంట్ కూడా అంతే అవసరమైంది, బ్యాంక్ కూడా అంతే అవసరమైంది. కాబట్టి ఇటువంటి అవసరమైన దాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలనేది అందరి బాధ్యతగా ఈ బ్యాంక్. అబ్బాయి టీజీకే ప్రసాద్ అని ఇప్పుడు 3,000 కోట్లు బీడీ చేస్తారు, ఐపీఎస్ ఫైనాన్స్. ఆయన శంకర్ వీరభద్రరావు వీళ్ళు ఇంకో నలుగురు సిఫార్ గ్రూప్ అని, సిఫార్ హాస్పిటల్స్ అని 5 ఏళ్ల క్రితం మంచి ఫ్లెషింగ్లో ఉండేది. వాళ్ళు మేము కూడా కలుస్తామంటే వాళ్ళు కూడా కలుసుకున్నాం. కోస్టల్ బ్యాంక్ సిబ్బంది అలాగే కస్టమర్స్ అందరికీ కూడా నా తరఫున మరి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క కోస్టల్ బ్యాంక్ సిబ్బంది ఒక మంచి అట్మాస్ఫియర్లో వచ్చినటువంటి కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళకి నిబంధనల ప్రకారంగా త్వరితగతిన వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడం, అలాగే వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా భావించి చక్కగా అన్ని పనులు కూడా త్వరితగతిన చేసి పెట్టి వాళ్ళ మనసును చోరగొట్టడం జరిగింది. ఇప్పటివరకు మరి ఏలూరు బ్రాంచ్లో చుట్టుపక్కల మండలాల నుంచి ఎంతోమంది రైతులు ఈ రోజున కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ యొక్క పనితీరు, కోస్టల్ బ్యాంక్ యొక్క పనితీరు బాగా ఉందని చెప్పి అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. మరి ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్గా ఉన్నటువంటి మాధురి గారు అలాగే వారి సిబ్బందికి మా అందరి తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఇలాంటి విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పి, అలాగే కస్టమర్స్కి అందుబాటులో అన్ని సర్వీసులు నుంచి వారి యొక్క ఆదరణ చూరగొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.